ఆర్టీసీ బస్సుల్లో సీట్ల రిజర్వేషన్ దగ్గర నుంచి, దేవాలయాలకు పోతే పూజల దగ్గర నుంచి, హోటల్కి పోతే రూమ్ దగ్గర నుంచి, ఏది కావాలన్నా అన్ని పనులు వేరు. ఇంకొక పక్కన మీ క్యాస్ట్ సర్టిఫికెట్ నుంచి, మీ మార్కుల దగ్గర నుంచి అన్ని అవైలబిలిటీకి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా టెక్నాలజీని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే శారీరకంగా పనిచేయాల్సిన అవసరం లేదు. మనం ఆలోచించాల్సింది రాబోయే రోజుల్లో మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కామన్ మ్యాన్కి కూడా గుర్తుండాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే ఎగతాళి చేశారు, ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేని పరిస్థితికి వచ్చారు. కానీ సెల్ ఫోన్ని కొంతమంది తెలివైన వాళ్ళు బాగా ఉపయోగించుకుంటున్నారు, కొంతమంది సెల్ ఫోన్ ఉన్న దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితికి వస్తున్నాం. టెక్నాలజీని ఉపయోగించుకుంటే చాలా వరకు మనకు ప్రయోజనం ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇవ్వడం, ఇల్లు కట్టేయడం, గ్యాస్ ఇవ్వడం, మంచినీళ్ళు ట్యాప్ పెట్టి ఇవ్వడం, మరుగుదొడ్డి కట్టడం, ఇంకొక పక్క సోలార్ కానీ కరెంటు కానీ ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వడం, ఇంకొక పక్క డిజిటల్ కనెక్టివిటీ ఇవ్వడం, ఇంకొక పక్క ఈరోజు ఇవన్నీ చేసి ఒక ఫ్యామిలీ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అనే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రభుత్వం చేస్తున్నాం. అయితే ఇంకా ఆర్థిక అసమానతలు తగ్గుతాయంటే దీనికి సమయం పడుతుంది. దానికోసమే ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమం P4 ఇప్పుడే కొంతమంది మాట్లాడారు. ఒక పక్క మార్గదర్శి, ఒక పక్క బంగారు కుటుంబం. బంగారు కుటుంబం కూడా తక్కువ కాదు. మేము కూడా ఒకప్పుడు పేద కుటుంబాల నుంచే వచ్చాం, మామూలు మధ్యతరగతి కుటుంబాలే, ఒక రైతు కుటుంబం. ఇక్కడుండే వేదిక పైన అందరం కూడా అక్కడి నుంచే వచ్చాం. ఈరోజు బంగారు కుటుంబాలు మార్గదర్శులు కూడా మొన్నటి వరకు బంగారు కుటుంబాలే. వాళ్ళకు అవకాశాలు వచ్చాయి, సద్వినియోగం చేసుకున్నారు, ఈరోజు పైకి వచ్చారు. అందుకని ఈరోజు ఈ కాన్సెప్ట్ అనేది నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 2047